ఎవరైనా మెసేజ్ చేసి కానీ, కాల్ చేసి కానీ, ఎందుకో నాకు మనసు బాలేదు, బాధగా అనిపిస్తుంది, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, అది వినేసి పక్కన పెట్టకుండా వాళ్ళతోటి ఒక 10 నిమిషాలు ఏమైంది అని చెప్పి మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడడానికి ప్రయత్నించడం కాదు, మస్ట్ కంపల్సరీగా 10 నిమిషాలు, పావు గంట, గంట సేపు అయినా సరే వాళ్ళతో స్పెండ్ చేసి మాట్లాడండి. మనసు బాగాలేదు అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళైతే అసలు ఎప్పుడు చెప్పుకోరు. అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో వాళ్ళతోనే షేర్ చేసుకుంటుంటారు. తోని మాట్లాడితే ఒక ధైర్యం, ఒక బలం లాగా అనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు వీళ్ళతోని షేర్ చేసుకుంటే, వాళ్ళతోని టైం స్పెండ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనే ఫీలింగ్లు ఉంటారు. అంటే వాళ్ళు మీరు మాట్లాడినంత మాత్రాన ప్రాబ్లం సొల్యూషన్ రాదు, బట్ వాళ్ళకు ఒక భరోసా, నమ్మకం అన్నమాట. మీతోని మాట్లాడితే, మీతో షేర్ చేసుకుంటే కొంచెం వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవుతారు అని. ఆ టైంలో వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. వాళ్ళు ఖచ్చితంగా మనసులోంచి బాధపడినప్పుడు మాత్రమే నీకు చెప్పాలి అని ట్రై చేస్తారు. అట్లాంటి వాళ్ళని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళని వీలైతే మీకు దగ్గరగా ఉన్న వాళ్ళని హక్ చేసుకుని ఏమైంది అని చెప్పి అడగండి, కన్సోల్ చేయండి. అంటే వాళ్ళు మనసు బాగాలేదు అని చెప్పి ఏడ్చేశారు అంటే, అవునా అట్లానే అవుతుంది, నీకేంటి నేనేంటి అని అసలు ఎప్పుడూ మాట్లాడకండి. ఆ పరిస్థితి ఏంటో, ఆ సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడితేనే అర్థమవుతుంది. ప్లీజ్ ఆలోచించండి ఈ విషయం గురించి.